1 అవర్ 1 బుక్, ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో భాగంగా ఈరోజు బైబిల్ స్టడీలో మలాకీ గ్రంథాన్ని మనం అధ్యయనం చేయబోతున్నాం. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 3 వచనాల వరకు అందరం కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు, ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అని అందురు. ఏశావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, 1 అవర్ 1 బుక్ అనే సిరీస్లో ఇప్పటి వరకు పాత నిబంధన గ్రంథంలో 38 పుస్తకాలు ధ్యానించడానికి మీరు కృప చూపించారు. ఈరోజు చివరి పుస్తకమైన మలాకీ గ్రంథాన్ని మేము అధ్యయనం చేయబోతూ ఉండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నాయన, యూట్యూబ్లో చూస్తున్న వారి కోసం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి కూడా ఈ యొక్క బైబిల్ స్టడీ ఎంతో దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, మీ దాసుని మీరు బలపరిచి బలంగా వాడుకోనండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ దాసుని వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మలాకీ గ్రంథాన్ని గురించి ఈరోజు మనం ఈ బైబిల్ స్టడీలో అధ్యయనం చేయబోతూ ఉన్నాం. మలాకీ అనే మాటకు అర్థం ఏంటంటే మై మెసెంజర్, నా దూత అని అర్థం. మలాకీ అనే మాటకు అర్థం ఏంటంటే మై మెసెంజర్, నా దూత అని అర్థం. రచయిత మలాకీ వ్రాయబడిన కాలము క్రీస్తు పూర్వం 432 నుంచి 425 సంవత్సరాల మధ్యకాలంలో. 432 నుంచి క్రీస్తు పూర్వం 432 నుంచి 425 సంవత్సరాల మధ్యకాలంలో ఈ గ్రంథం వ్రాయబడింది. ఈ గ్రంథంలో మలాకీ ఎక్కువగా యాజకులను గద్దిస్తూ ఉన్నాడు. ఎజ్రా, నెహెమ్యా కాలంలో ప్రజల ఆత్మీయం పతన స్థితి ఎలా ఉందో మలాకీ గ్రంథ కాలంలో కూడా ప్రజల ఆత్మీయ స్థితి అలాగే ఉంది. ఉదాహరణకి అన్యజనులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, దశమ భాగాలు దేవుని పరిచర్యకి ఇవ్వకపోవడం, పేదవారిని అణిచివేయడం, ఇలాంటి పరిస్థితులు ఆనాడు ఎజ్రా, నెహెమ్యా కాలంలో ఎలా ఉన్నాయో సేమ్ మలాకీ కాలంలో కూడా అలాగే ఉన్నాయి. ఈ మలాకీ అనే ప్రవక్త ఎజ్రా, నెహెమ్యాలకు సమకాలీన ప్రవక్తగా ఉన్నాడు. అనగా ఒకే కాలంలో జీవించాడు. ఎజ్రా శాస్త్రి అయితే, నెహెమ్యా గవర్నర్ అయితే, మలాకీ ప్రవక్తగా ఉన్నాడు. హగ్గయి, జకర్యాల ప్రవచనాల తర్వాత సుమారు 100 సంవత్సరాల తర్వాత మలాకీ ప్రవచనాలు చెప్పాడు. హగ్గయి, జకర్యాల ప్రవచన పుస్తకాల తర్వాత, వారి ప్రవచన పరిచర్య తర్వాత సుమారు 100 సంవత్సరాల తర్వాత మలాకీ ఈ యొక్క గ్రంథాన్ని వ్రాసినట్లుగా చరిత్ర బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మలాకీ గ్రంథం యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో యూదా దేశం బబులోను చెరలోనికి వెళ్ళింది. బబులోను చెరలో యూదులు 70 సంవత్సరాల పాటు బానిసలుగా ఉన్నారు. 70 ఏళ్ల తర్వాత ఇర్మియా ప్రవచనం యొక్క నెరవేర్పులో భాగంగా దేవుడు మాదీయ పారసీక సామ్రాజ్యములో మొట్టమొదటి రాజు అయినటువంటి కోరేషుని దేవుడు ప్రేరేపించి యూదులందరూ తమ యొక్క దేశం
తమ పట్టణమైన యెరూషలేమానికి వెళ్ళవచ్చని యెరూషలేముకు ఒక చాటింపు వేయించాడు. దానితో క్రీస్తుపూర్వం 538 సంవత్సరంలో యూదులందరూ సుమారు 50,000 మంది యూదులు జెరుబ్బాబెలు నాయకత్వంలో బబులోను దేశం నుండి యెరూషలేముకు వచ్చారు. వచ్చి ఏం చేశారంటే క్రీస్తుపూర్వం 536లో జెరుబ్బాబెలు ప్రధాన యాజకుడైన యెహోషువ నాయకత్వంలో మందిర నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ మందిర నిర్మాణానికి పర్మిషన్ కోరేషు అఫీషియల్గా ఇచ్చాడు. ఆ పర్మిషన్ లెటర్ తోటి వాళ్ళు వచ్చి మందిర నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే 530వ సంవత్సరంలో అక్కడ నివసించే సమరయుల యొక్క ఫిర్యాదు వల్ల మందిర నిర్మాణం పని ఆగిపోయింది. సుమారు 16 సంవత్సరాల పాటు మందిర నిర్మాణం ఆగిపోయింది. క్రీస్తుపూర్వం 520వ సంవత్సరంలో దేవుడు హగ్గయి, జకర్యా అనే ప్రవక్తలను లేపి నిరాశలో ఉన్నటువంటి నాయకులను అనగా జెరుబ్బాబెలును, ప్రధాన యాజకుడైన యెహోషువాని, శేషించిన ప్రజల్ని ప్రోత్సహించి మందిర నిర్మాణ పని తిరిగి ప్రారంభమయ్యేలా హగ్గయి, జకర్యాల ప్రవచనాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. దేవుని కృపను బట్టి హగ్గయి, జకర్యాల ప్రోత్సాహంతో క్రీస్తుపూర్వం 516లో మందిర నిర్మాణం పని పూర్తయింది. ఆ తర్వాత రెండవ నాయకుడిగా ఎజ్రా వచ్చాడు. క్రీస్తుపూర్వం 458లో ఎజ్రా నాయకత్వంలో 2,000 మంది యూదులు బబులోను నుండి యెరూషలేంకు వచ్చారు. చివరిగా క్రీస్తుపూర్వం 444లో నెహెమ్యా యెరూషలేంకు వచ్చి పడిపోయిన ప్రాకారాలను తిరిగి కట్టాడు. జెరుబ్బాబెలు మందిర నిర్మాణం చేస్తే ఎజ్రా ధర్మశాస్త్రాన్ని బోధించడం ద్వారా ప్రజలను దేవునిలోకి నడిపించి ఆత్మీయ నిర్మాణకుడుగా ఉంటే నెహెమ్యా యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలను నిర్మాణం చేసిన నాయకుడిగా ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా నిర్మాణకులే. జెరుబ్బాబెలు టెంపుల్ బిల్డర్, ఎజ్రా స్పిరిచువల్ బిల్డర్, నెహెమ్యా కాంపౌండ్ వాల్ బిల్డర్. దేవుడి రీతిగా అద్భుతంగా వీరిని వాడుకున్నాడు. ఎజ్రా, నెహెమ్యా కాలంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది. నెహెమ్యా గ్రంథం చివరి అధ్యాయంలో నెహెమ్యా యొక్క సంస్కరణలను మనం చూసాం. జ్ఞాపకం ఉందా మీకు? అయితే నెహెమ్యా క్రీస్తుపూర్వం 432 సంవత్సరంలో తన యొక్క ఉద్యోగ బాధ్యతల పని మీద యెరూషలేము నుండి తిరిగి బబులోనికి వెళ్ళిపోయాడు. నాయకుడు లేనటువంటి ఈ కాలంలో ప్రజలు మళ్ళా యథాస్థితికి వెళ్ళిపోయారు, అనగా ఆత్మీయ పతన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చల్లారిపోయిన ఉజ్జీవాన్ని తిరిగి రగిలించటానికి దేవుడు మలాకీ అనే ప్రవక్తని పంపాడు. నెహెమ్యా లేని కాలంలో చల్లారిపోయినటువంటి ఉజ్జీవ జ్వాలల్ని రగిలించడానికి దేవుడు నెహెమ్యాని వాడుకున్నాడు. దేవుడు మలాకీని వాడుకున్నాడు. నెహెమ్యా లేని కాలంలో మలాకీని అద్భుతంగా దేవుడు తన పరిచర్యలో వాడుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మలాకీ అనేటువంటి ఆయన చిట్ట చివరి ప్రవక్తగా పాత నిబంధనలో మనం చూడవచ్చు. తర్వాత రచనా శైలి, దీన్ని జన్రే అంటారు. GENRE, జాన్రే. జాన్రే అనగా లిటరరీ స్టైల్. మరి మలాకీ ఈ గ్రంథాన్ని ఏ విధానంలో రాశాడు? బైబిల్లో మనం 2 రకాల విధానాలను ఎక్కువగా చూస్తూ ఉంటాం. మొదటిది ప్రోజ్, గద్య భాగం కథారూపంలో. రెండవది పొయిట్రీ, పద్య రూపంలో, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యోబు గ్రంథం, ఇవన్నీ కూడా ఆ పొయిటిక్ స్టైల్లో రాయబడ్డాయి. మరి మలాకీ గ్రంథం ఏ విధానంలో రాయబడింది? మలాకీ గ్రంథం ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో రాయబడింది. ఏమిటా విధానం అంటే సంభాషణ రూపంలో వ్రాయబడింది. ఇట్ ఈజ్ లైక్ ఏ డ్రామా. ఒక సంభాషణ రూపంలో, ప్రశ్న సమాధానాల రూపంలో, వాదన రూపంలో వ్రాయబడింది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. చూడండి, మలాకీ గ్రంథం
1వ అధ్యాయం 2వ వచనంలో మొట్టమొదటి డైలాగ్ దేవుడిది. దేవుడు అంటాడు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, ఐ లవ్ యూ అన్నాడు దేవుడు. వెంటనే యూదులు అంటున్నారు, ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అని వాళ్ళు అంటున్నారు. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావా, మాకేం అర్థం కావట్లేదే అంటారు. అదే 1వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటాడు 6వ వచనంలో, నా నామాన్ని మీరు నిర్లక్ష్య పెడుతున్నారు యాజకులారా అన్నాడు. వాళ్ళు అంటున్నారు 6వ వచనం లాస్ట్లో, ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాం. ఈ రీతిగా అటు దేవునికి యూదులకు మధ్య జరిగిన సంభాషణ రూపంలో ఈ గ్రంథం రాయబడింది. 3వ అధ్యాయంలో అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అన్నాడు. వెంటనే యూదులు అంటారు, ఏ విషయంలో మీ యొద్ద దొంగతనం చేశాం మేము అని వాళ్ళు అంటారు. ఈ రీతిగా ఈ గ్రంథం అంతా కూడా సంభాషణ రూపంలో రాయబడింది. లైక్ ఏ డ్రామా, ఒక డైలాగ్ రూపంలో రాయబడింది. మలాకీలో క్రీస్తు, ఈ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎక్కడ చూస్తామంటే 3వ అధ్యాయం 1వ వచనంలో నిబంధన దూత అనే మాట ఉంది. నిబంధన దూత, అక్కడ 2 దూతలు ఉన్నారు చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఈ దూత ఎవరంటే బాప్తిస్మమిచ్చు యోహాను. తర్వాత మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరే నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఈ నిబంధన దూతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ గ్రంథం యొక్క మూలవాక్యం ఏంటో కూడా చూద్దాం. మూలవాక్యం 4వ అధ్యాయము 2వ వచనం. మూలవాక్యం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇది మూలవాక్యం. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇక గ్రంథ విభజన. మరి ఈ మలాకి గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలని మనం ఎలా డివైడ్ చేయవచ్చు? దీన్ని అధ్యయనం చేయడానికి 2 ప్రాముఖ్యమైన భాగాలుగా దీనిని విభజించవచ్చు. నంబర్ 1, 6 డిస్ప్యూటేషన్స్, 6 వాదనలు. 6 వాదనలు. 1వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ అధ్యాయం 3వ వచనం వరకు. 1వ అధ్యాయం 1 నుంచి 4వ అధ్యాయం 3వ వచనం వరకు. నెక్స్ట్ నెంబర్ 2, 2వ మెయిన్ డివిజన్ అపెండిక్స్, అనుబంధము. అనుబంధము లేదా ముగింపు. పాత నిబంధన గ్రంథం అంతటికీ ఒక ముగింపు ఇక్కడ మలాకీ గ్రంథంలో మనం చూడవచ్చు. చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే 3వ వచనంతో మలాకీ గ్రంథం అయిపోయింది. పాత నిబంధన ముగింపు సందర్భంగా ఈ అపెండిక్స్ అనగా ఇది అదనంగా ఈ 3 వచనాలు చేర్చడం జరిగిందని ఎక్కువ మంది బైబిల్ పండితుల అభిప్రాయం. ఈ అపెండిక్స్ని, అనుబంధాన్ని మనం ఎక్కడ చూస్తామంటే 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. ఇప్పుడు సబ్ డివిజన్స్ ఏంటో మనం చూద్దాం. మళ్ళొకసారి హెడ్డింగ్ పెట్టుకోండి మీ నోట్స్లో. 6 వాదనలు, 6 నేరారోపణలు. 6 నేరారోపణలు. దేవుడైన యెహోవా ఆనాటి యూదా జనాంగంపై, యాజకులపై 6 నేరాలు మోపాడు. 6 డిస్ప్యూటేషన్స్. నేరం మోపిన ప్రతిసారి వీళ్ళు ఎదురు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కోర్టులో ఒక లాయరు జడ్జితో, పక్కనున్న లాయర్తో వాదించినట్లుగా మనం చూస్తాం. ఈ 6 నేరారోపణలు ఏంటో వరుసగా చూద్దాం. మొత్తం 6 ఉన్నాయి, నోట్ చేసుకోండి. నంబర్ 1, అనుమానిస్తున్నారు దేవుని ప్రేమను. అనుమానిస్తున్నారు దేవుని ప్రేమను. 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. నెక్స్ట్ నెంబర్ 2, అవమానపరుస్తున్నారు దేవుని నామాన్ని. అవమానిస్తున్నారు దేవుని నామాన్ని.
1వ అధ్యాయం 6 నుండి 2వ అధ్యాయం 9 వరకు. 1వ అధ్యాయం 6 నుండి 2వ అధ్యాయం 9 వరకు. 3వ నేరారోపణ. అన్యాయం చేశారు, మీ భార్యలను విసర్జించి. అన్యాయం చేశారు, మీ భార్యలను విసర్జించి. 2వ అధ్యాయం 10వ వచనం నుండి 16వ వచనం వరకు. 2వ అధ్యాయం 10వ వచనం నుండి 16వ వచనం వరకు. 4వదిగా ఆయాసపరిచారు దేవుని మనసును. ఆయాసపరిచారు దేవుని మనసును. బ్రాకెట్లో తమ మాటల ద్వారా. 2వ అధ్యాయం 17 నుండి 3వ అధ్యాయం 6వ వచనం వరకు. 2వ అధ్యాయం 17 నుండి 3వ అధ్యాయం 6వ వచనం వరకు. ఇక 5వదిగా ఆపివేశారు దేవునికి దశమ భాగం ఇవ్వడం. ఆపివేశారు దేవునికి దశమ భాగం ఇవ్వడం. 3వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు. 3వ అధ్యాయం 7 నుండి 12 వరకు. చివరిగా 6వ నేరారోపణ. 6th డిస్ప్యూటేషన్స్. అతిశయించారు దేవునిపై. అతిశయించారు ఎవరిపై? దేవునిపై. 3వ అధ్యాయం 13 నుండి 4వ అధ్యాయం 3 వరకు. 3వ అధ్యాయం 13 నుండి 4వ అధ్యాయం 3 వరకు. మళ్ళొకసారి రిపీట్ చేస్తాను, సరిగ్గా వ్రాసుకున్నారో లేదో జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటి నేరారోపణ. అనుమానిస్తున్నారు దేవుని ప్రేమను. ద డౌటెడ్ గాడ్స్ లవ్. 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. 2వది అవమానపరుస్తున్నారు దేవుని నామాన్ని. ద డిజానర్డ్ గాడ్స్ నేమ్. 1వ అధ్యాయం 6 నుండి 2వ అధ్యాయం 9 వరకు. 3వదిగా అన్యాయం చేశారు తమ భార్యలను విసర్జించి. దే ఆర్ డిస్లాయల్ టు దేర్ వైఫ్స్. 2వ అధ్యాయం 10 నుండి 16 వచనాల వరకు. 4వది ఆయాసపరిచారు తమ మాటల ద్వారా దేవుని మనసును. 2వ అధ్యాయం 17 నుండి 3వ అధ్యాయం 6 వరకు. 5వది ఆపివేశారు దేవునికి దశమ భాగాలు ఇవ్వడం. ద డిస్కంటిన్యూ ద టైత్. 3వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు. 6వదిగా అతిశయించారు దేవునిపై. 3వ అధ్యాయం 13 నుండి 4వ అధ్యాయం 3వ వచనం వరకు. ఇది మొదటి భాగం. 2వ భాగం ఏంటి జ్ఞాపకం ఉందా? అపెండిక్స్, అనుబంధం. అనుబంధంలో 3 వచనాలు ఉన్నాయి. 4, 5, 6 వచనాలు. ఈ 3 వచనాల్లో దేవుడు 2 విషయాలని చెప్పాడు. మొదటిగా ఒక హెచ్చరిక, 2వదిగా ఒక వాగ్దానం. మొట్టమొదటిగా హెచ్చరిక. రిమెంబర్ ద లా. ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. 4వ వచనం. హెచ్చరిక ఏంటి? రిమెంబర్ ద లా. ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. వచనం 4. 2వది ఒక వాగ్దానం. ఐ విల్ సెండ్ ఎలైజా. ఏలియాను నేను పంపిస్తా అంటున్నాడు. ఏలియాను నేను పంపిస్తా. ఎవరు ఏలియా అంటే బాప్తిస్మమిచ్చు యోహానే. బాప్తిస్మమిచ్చు యోహానే. బాప్తిస్మమిచ్చు యోహాన్ని నేను పంపిస్తానని దేవుడు ముందుగానే మలాకీ గ్రంథంలో మనకి వాగ్దానం చేశాడు. ఇప్పటికి మనం లోపలికి వెళ్ళి ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క అధ్యాయాన్ని లోతుగా మనం ధ్యానం చేద్దాం. చెప్పండి, మొట్టమొదటి నేరారోపణ ఏంటి? మొట్టమొదటి నేరారోపణ, అనుమానించారు దేవుని ప్రేమను. అనుమానించారు దేవుని ప్రేమను. చూడండి, ఈ సత్యాన్ని మనం దేవుని వాక్యంలో చూద్దాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. వెంటనే యూదులు అంటున్నారు, ఏ విషయంలో నువ్వు మా ఎడల ప్రేమ చూపావు? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏశావు యాకోబుకి అన్నకాడా?
మరి ఏశావు యాకోబులు ఎవరు? ఇద్దరూ ఇస్సాకు సంతానమే, కవల పిల్లలు వాళ్ళు. దేవుడు అంటున్నాడు, అయితే నేను ఏశావును ద్వేషించాను, యాకోబును ప్రేమించాను. యాకోబును ప్రేమించి తిని 3వ వచనంలో ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. మరి ఇద్దరు ఇస్సాకు కుమారులే. ఇద్దరు ఇస్సాకు కుమారులైతే దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? ఏశావునా యాకోబునా? ఏశావును ద్వేషించాడట, యాకోబుని ప్రేమించాడట. ఇక్కడ ద్వేషించుట అనే మాటకు అర్థం ఏంటంటే రెండవ ప్రాధాన్యత అని అర్థం. అంతేగాని దేవుడు నిజంగా ఏశావుని ద్వేషించాడని కాదండి. ఓట్ల ఎలక్షన్లో ఇద్దరు నిలబడ్డారు. ఎవరైనా ఒకరిని ఎంపిక చేసుకుంటాం మనం. ఒకరిని ఎంపిక చేసుకున్నామని అంటే అర్థం రెండో వాళ్ళని ద్వేషించామనే కాదు. వాళ్ళిద్దరిలో ఈ వ్యక్తికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాం అని అర్థం. దేవుడు కూడా యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అంటే ఏశావు కంటే ఎక్కువగా యాకోబునే దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని వాక్యంలో ఈ ద్వేషించి అనే పదం మరొక చోట కూడా రాయబడింది. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనా సరే నా యొద్దకు వచ్చి తండ్రిని, తల్లిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, చివరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని యేసు ప్రభువారు అన్నారు. ఈ మాట పట్టుకొని కొంతమంది క్రీస్తు వ్యతిరేకులు వాదిస్తూ ఉంటారు. ఇదిగో చూసావా, యేసుక్రీస్తు ఏమంటున్నాడు? తల్లిని ద్వేషించు, తండ్రిని ద్వేషించు అని అంటున్నాడని చెప్తారు. నిజానికి ఇక్కడ ద్వేషించుట అంటే అర్థం ఏంటంటే రెండవ ప్రాధాన్యత. నీవు నా శిష్యుడవు కావాలి అంటే, నన్ను వెంబడించాలంటే మొదటి ప్రాధాన్యత నాకే ఇవ్వాలి. నీ తల్లి కంటే ఎక్కువగా, తండ్రి కంటే ఎక్కువగా, తోబుట్టువుల కంటే ఎక్కువగా, చివరికి నీ ప్రాణం కంటే ఎక్కువగా నీవు నన్నే ప్రేమించాలని దాని అర్థం. అంతేగాని నిజంగా ద్వేషించమని కాదు. నిజంగా ద్వేషించమనేవాడైతే 10 ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని, తల్లిని సన్మానించు. ఈ ద్వేషించకుంటే అనే లూకాసు వార్తలో వ్రాయబడిన మాట మత్తయి సువార్తలో మరోలా రాయబడింది. అందుకే ఒక వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే మరొక వాక్యంతో పోల్చి చూడాలి. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అది ద్వేషించుట అంటే దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ఫస్ట్ ప్రయారిటీ దేవునికే. మా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను మా నాన్నగారిని ఎంతగానో గౌరవిస్తా, ఎంతగానో ప్రేమిస్తా. ఎందుకంటే ఆయన నన్ను చదివించడానికి, నాకు మంచి భవిష్యత్తు రావాలని ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. అయితే వివాహ సమయం వచ్చేసరికి నేను మా నాన్నగారితో చెప్పాను, పెళ్ళంటూ చేసుకుంటే కట్నం మాత్రం తీసుకోనని చెప్పాను. అప్పుడు మా నాన్న లేదు లేదు నువ్వు తీసుకోవాల్సిందే అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను కట్నం తీసుకోవాలా తీసుకోవద్దా? ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాలా, తండ్రికి ప్రాధాన్యత ఇవ్వాలా? అప్పుడు నేను నా ప్రభువుకే ప్రాధాన్యత ఇచ్చా. మా నాన్నతో చెప్పా, లేదు నాన్న, ఈ విషయంలో నీ మాట నేను వినను. నీకు తెలుసు కదా నేను దేవుని బిడ్డని, బాప్తీసం తీసుకున్నాను. అట్లయితే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సిందే అన్నాడు. అంత కఠినంగా అన్నాడు. అయినా సరే నేను దేవునికే ప్రథమ స్థానం ఇచ్చి కట్నం తీసుకోకుండా వివాహం చేసుకున్నాను. అది ద్వేషించటం అంటే. తండ్రి కంటే, తల్లి కంటే, ఎప్పుడైనా తల్లి కానీ, తండ్రి కానీ, తోబుట్టువులు కానీ వాక్యానికి వ్యతిరేకంగా చెబితే దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి తర్వాత ప్రాధాన్యత ఇవ్వాలని దీని యొక్క అర్థం. ఇప్పుడు దేవుడు యాకోబుని ప్రేమించాడు, ఏశావుని ద్వేషించాడు. అనగా దేవుడు తన అనాదికాల సంకల్పంలో తన యొక్క జనాంగంగా ఉండడానికి యాకోబుని ఏర్పరచుకున్నాడు, ఇశ్రాయేలీయులను. అంతేగాని ఎదోమీయులను ఏర్పరచుకోలే, ఏశావుని ఏర్పరచుకోలే. అది దాని యొక్క భావం.
ఈ ఏర్పరచుకున్నటలో ప్రేమ ఉన్నదా లేదా? చూడండి ఇక్కడ వాక్య భాగంలో ఏమున్నదో. 4వ వచనం లాస్ట్ లైన్. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశం అంటారు. ఎదోము దేశాన్ని ద వికెడ్ ల్యాండ్ అని పిలిచారు. మరి యెరూషలేమును ఏమని పిలుస్తున్నారు? ద హోలీ ల్యాండ్. చూడండి చాలామంది ఇప్పుడు కూడా హోలీ ల్యాండ్ టూర్కి వెళ్తూ ఉన్నారు. ఇది ప్రేమ కదా? దేవుని దగ్గర ఎంతో ప్రేమ పొందుకున్న ఇశ్రాయేలీయులు ఇప్పుడు అడుగుతున్నారు, నువ్వు ఏ విషయాల్లో మమ్మల్ని ప్రేమించావని. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, వారిని ఐగుప్తు నుంచి విడిపించాడు, అరణ్యములో 40 సంవత్సరాలు వారిని పోషించాడు, వారిని కాపాడాడు, బబులోను చెర నుంచి విడిపించాడు, దేవాలయ నిర్మాణంలో వారికి సహాయం చేశాడు. ఇంత ప్రేమ చూపిస్తే వాళ్ళే ఎంతగా అనుమానించారో చూడండి. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని ప్రేమను మనం ప్రతిరోజు అనుభవిస్తూ ఉన్నాం. దేవుని పిల్లలమైన మనం ఎన్నడూ దేవుని ప్రేమను అనుమానించకూడదు. నెవర్ నెవర్ డౌట్ గాడ్స్ లవ్. దేవుడు ఎంతగా ప్రేమించాడు. లోకంలో పాపంలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించి మనల్ని రక్షించాడు. రక్షింపబడినప్పటి నుంచి ఇప్పటి వరకు చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. అనేక వరాలు ఇచ్చి అద్భుతంగా తన పరిచర్యలో వాడుకుంటున్నాడు. చక్కటి కుటుంబ జీవితాన్ని ఇచ్చాడు, సమాధానకరమైన కుటుంబాన్ని ఇచ్చాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాడు, ఆశీర్వదించాడు, ఆశీర్వాదకరంగా చేశాడు. ఇన్ని మేలులు పొంది కూడా అప్పుడప్పుడు మనం కూడా అంటాం, ఏం ప్రేమించాడులే మనల్ని. ఇఫ్ యు పాస్ టు థింక్ యు కెన్ థ్యాంక్ అన్నాడు ఒక భక్తుడు. ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే మనం దేవుని స్తుతించకుండా ఉండలేం. మనకి ఆగి ఆలోచించడానికి టైం లేదు. నేను ఎవరిని? 25 ఏళ్ల క్రితం అసలు నేను ఎక్కడున్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు ఏ స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఒక క్షణం ఆగి దేవుని ప్రేమ మన జీవితాల్లో ఎంత ఉందో ఆలోచిస్తే ఆయన్ని స్తుతించకుండా ఉండలేం. రెండవ వాదన ఏంటో చూద్దాం. రెండవది, అవమానించారు దేవుని నామాన్ని. ఇక్కడి నుంచి యాజకుల పాపాలు మనం చూస్తాం. ఆ దినాల్లో యాజకులు దేవుని నామాన్ని ఘనపరచటం లేదు. దేవుని నామాన్ని తమ బలి అర్పణల ద్వారా అవమానపరుస్తున్నారట. చూడండి దేవుని వాక్యంలో మనం చూద్దాం. రెఫరెన్స్ గుర్తుంది కదా? 1వ అధ్యాయం 6వ వచనం నుండి 2వ అధ్యాయం 9వ వచనం వరకు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. దేవుడు అంటున్నాడు, కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా, దాసుడు తన యజమానుని గణపరుచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుని అయితే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతికి యెహోవా మిమ్మల్ని అడుగగా. చూసారా? నేను తండ్రిని అయితే నాకు భయపడేవాళ్ళు ఎవరున్నారు? నాకు గౌరవం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? వెంటనే వాళ్ళు ఏమంటున్నారో చూడండి. 6వ వచనం లాస్ట్ లైన్. ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాం? మేమా? నిన్ను నిర్లక్ష్య పెట్టామా? మేమేం చేశాం దేవా? దేవుడు ఏమంటున్నాడు చూడండి. మీరేం చేశారో చెప్తున్నాడు. 7వ వచనం. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనాన్ని మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరు అంటారు. యెహోవా భోజన బలను నీచపరిచినందు చేతనే కదా. 8వ వచనం. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? కుంటి దానిని, రోగము గల దాన్ని అర్పిస్తే అది దోషం కాదా? అలాంటి వాటిని అధికారికి నీవిస్తే అతడు నీ పట్ల దయ చూపిస్తాడా? నిన్ను అంగీకరిస్తాడా? ఇది ఎంత ఘోరం అండి. ఆనాటి యాజకులట కుంటిదాన్ని, గుడ్డిదానిని దేవునికి బలిగా అర్పిస్తున్నారు. ఏదో ఒకటి ఇస్తే అయిపోద్దిలే. ఇదేనా దేవుని గణపరచడం అంటే? ఇదేనా దేవుణ్ణి ఆనర్ చేయటం అంటే? దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈ కుంటిదాన్ని, గుడ్డిదాన్ని ఇలాంటి బహుమానాలు తీసుకెళ్ళి మీ గవర్నర్కో మీ కలెక్టర్ గారికి ఇస్తే ఆయన మీ పట్ల దయ చూపిస్తాడా? ఒక కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నామండి, ఏం తీసుకెళ్తాం? శ్రేష్టమైన పండ్లు తీసుకెళ్తామా, లేదా కుళ్ళిపోయినవి తీసుకెళ్తామా? శ్రేష్టమైనవి తీసుకెళ్తాం.
ఎందుకంటే మన పట్ల వాళ్ళు దయ చూపించాలని. 14వ వచనం చూద్దాం. 14వ వచనం, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ నుంచి పెన్నుతో అండర్లైన్ చేసుకోండి, ఇది కంటత వాక్యం. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించే వంచకుడు శాపగ్రస్తుడు. మళ్ళీ చదువుతున్నా. తన మందలో మగది ఉండగా, అనగా శ్రేష్టమైనది ఉండగా, యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించే వంచకుడు శాపగ్రస్తుడు. నా సేవా అనుభవంలో ఇలాంటివి చాలా చూశాను. ఒక గ్రామంలో మేము పరిచయం చేస్తున్నప్పుడు ఒక తల్లి కోడికి ఒక 7 పిల్లలు పుడితే మొట్టమొదట పుట్టిన కోడి పిల్ల, అయ్యా దేవునికే ఇస్తానయ్యా, మీకే ఇస్తానయ్యా, ప్రార్థన చేయయ్యా అంది. సరే మంచిదమ్మా అని ప్రార్థన చేశాం. తర్వాత కాలంలో కొంతకాలం తర్వాత కోళ్ళకు జబ్బులు వచ్చాయి. దాంతో అన్ని కోళ్ళకి జబ్బులు వచ్చాయి. జబ్బు రాగానే ఆ జబ్బు కోడి తీసుకొచ్చింది నా దగ్గరికి. అయ్యా ఈ కోడికి జబ్బు చేసింది, ఇది బతికితే నీకేనయ్యా అని ఆ జబ్బు చేసిన కోడి మా ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె పోయిన 5 నిమిషాలు కోడి చచ్చిపోయింది. దానికి కాలుకు తాడు కట్టి ఊరవతల పడేసే పని కూడా నాకే అప్పచెప్పింది అనమాట. చూసారా ప్రియులారా, దేవుని పరిచర్యకి జబ్బు చేసిన కోళ్ళు ఇవ్వచ్చా? ఇలాంటి ఇస్తే దేవుడు అంగీకరిస్తాడా? ఈ దినాల్లో కూడా చాలామంది కానుక పెట్టెల్లో ఎక్కడ 100 రూపాయల నోటు పడకపోతే, 10 రూపాయల నోటు పడకపోతే తీసుకొచ్చి చర్చిలో వేస్తారు. పాపం కానుకలు లెక్కబెట్టేవాళ్ళు అయ్యో ఎట్లాంటి నోటు వేసారు ఏందని ప్రతి వారం బాధపడుతూ ఉంటారు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వాలి, శ్రేష్టమైనవి. అప్పుడప్పుడు మా ఇంట్లోకి కొత్త నోట్లు వస్తూ ఉంటాయి. నేను మా పిల్లలకు చెప్తా ఉంటా, అరే పిల్లలు ఈ నోట్లు దగ్గర జాగ్రత్తగా పెట్టండి, నెక్స్ట్ ఆదివారం మనం కానుకేద్దాం దేవునికి. ఎందుకని? ఇవి చాలా శ్రేష్టమైనవి, నలగనివి. దేవుని బిడ్డలమైన మనం దేవునికి శ్రేష్టమైన వాటిని అర్పించాలి. ఇక 3వ నేరారోపణ ఏంటో మనం చూద్దాం. 3వదిగా అన్యాయం చేశారు తమ భార్యలను విసర్జించి. అన్యాయం చేశారు తమ భార్యలను విసర్జించి. 2వ అధ్యాయం 10వ వచనం నుండి 16వ వచనం వరకు. దేవుడు ఇక్కడ ఆనాటి యాజకులతో ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ దినాల్లో యాజకులైన వారు యూదులు కొంతమంది ఏం చేస్తున్నారంటే, దైవ సాక్షిగా వివాహం చేసుకున్న భార్యకు విడాకులిచ్చి అందంగా ఉన్నారని, నాజూగ్గా ఉన్నారని అన్య స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు. అన్య స్త్రీల మీద వాళ్ళ మనసు పడింది. ఆ అన్య స్త్రీని పెళ్లి చేసుకోవడానికి మాకు మోషే ధర్మశాస్త్రంలో విడాకులు తీసుకోమని పర్మిషన్ ఇచ్చాడు అని దైవ సాక్షిగా వివాహం చేసుకున్నటువంటి యూదురాలైన తన భార్యకి డైవర్స్ ఇచ్చేస్తున్నారు. ఇది అన్యాయం కదా. ఇలా ఒకవైపు చేస్తూ ప్రార్థనలు మాత్రం మళ్ళీ బాగా చేస్తున్నారు, కన్నీటి ప్రార్థనలు. చూడండి మలాకి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మరియు 2వసారి మీరు అలాగుననే చేయుదురు, యెహోవా బలిపీఠాన్ని మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుతారు. ఆ బలిపీఠం దగ్గరకు వచ్చంట కన్నీరు కారుస్తారట. ఆ బలిపీఠం కూడా వాళ్ళు కార్చిన కన్నీళ్ళలో తడిసిపోతుంది. కాబట్టి ఆయన మీ నైవేద్యాన్ని అంగీకరించట్లేదు, తనకు అనుకూలం కాని అర్పణలు మీ చేత తీసుకోవట్లేదు. వెంటనే యూదులు అంటున్నారు, ఎందుకని అడుగుతారు, ఎందుకని మా ప్రార్థన అంగీకరించట్లేదు, ఎందుకని మా అర్పణలు అంగీకరించట్లేదు? ఆన్సర్ ఏంటో చూడండి. 14వ వచనం 2వ లైన్. ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షాన యెహోవా సాక్షి ఆయను. అండర్లైన్ చేసుకోండి. ఏంటి వాళ్ళు చేసిన నేరం? అన్యాయంగా తన భార్యను
విసర్జించారు, విడాకులు ఇచ్చారు. భార్య అంటే ఎవరు? ఇక్కడ 3 ఆన్సర్లు ఉన్నాయండి. ఆమె ఎవరు అని హెడ్డింగ్ పెట్టుకోండి మీ నోట్స్లో. ఆమె ఎవరు? 14వ వచనం 4వ లైన్. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. ఆమె ఎవరు అనే ప్రశ్నకి 3 ఆన్సర్లు ఉన్నాయి, ఇక్కడ రాసుకోండి. నంబర్ 1, ఆమె నీ తోటిది, అనగా నీకు తోడుగా ఉండడానికి దేవుడిచ్చినటువంటి సాటి అయిన సహాయం. నెక్స్ట్ నంబర్ 2, ఆమె ఎవరు? నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు. ఆ రోజు పెళ్లి రోజు ప్రమాణం చేసావు కదా, ఇతరులను ఎవ్వరిని ఆశింపక, కష్టంలో, సుఖంలో, వ్యాధిలో, పేదరికంలో, అన్ని పరిస్థితుల్లో నీతో ఉంటానని ఆ ప్రమాణం చేసావే, ఆ నిబంధన చేసావే, ఆ నిబంధనకు ఆమె పాత్రురాలు. 3వది, ఆమె ఎవరంటే నీ పెండ్లి భార్య. ఒకసారి చెప్పండి, ఆమె ఎవరు? 1, నీ తోటిది. 2, నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు. 3వది, నీ పెండ్లి భార్య. అలాగే స్త్రీలు కూడా చెప్పండి, ఆయన ఎవరు? ఆయన నీకు తోడుగా ఉండటానికి దేవుడు నీకు ఇచ్చిన తోడు. 2, ఆయన నిబంధనకు పాత్రుడు. 3వది, ఆయన నీ పెండ్లి భర్త. ప్రియమైన భార్యలారా, భర్తలారా, వివాహం రోజు చేసిన ప్రమాణం అది మరణ పర్యంతము ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి. 15వ వచనంలో దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. కొంచెముగానైనా దైవాత్మ పొందిన వారిలో ఎవ్వరు కూడా ఇలాగూ చేయలేదు. మేము పరిశుద్ధాత్మ దేవుని పొందామంటారు, విడాకులు ఇస్తారు, ఇంకో భార్యను చేసుకుంటారు. ఇది వాక్యానుసారమా? ఇలా చేయవచ్చా? ఇలా సామాన్య ప్రజలు చేయకూడదు, దేవుని సేవకులు అసలే చేయకూడదు. విశ్వాసులు ఇలా చేస్తే దేవుని నామానికి ఎంత అవమానం. భార్యకు విడాకులు ఇచ్చి అన్య స్త్రీని పెళ్లి చేసుకొని బలిపీఠాన్ని కన్నీళ్లతో తడిపితే దేవుడు నీ కన్నీటి ప్రార్థన వింటాడా? వినడు, వినడు, వినడు. ఈ విషయాన్ని పేతురు భక్తుడు కూడా చెప్పాడు. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. నీ భార్యతో నీ సంబంధం సరిగా లేకపోతే నీ ప్రార్థన వినడు, వినడు, వినడు. నీ భర్తతో నీకు సరైన సంబంధం లేకపోతే నువ్వెంత ప్రార్థించినా దేవుడు వినడు. మేము ఉపవాసం ఉన్నామండి, పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదండి, అయినా వినడు. సమాధానం లేని ప్రార్థనలకు సమాధానాలు రావు. నేనేమంటానంటే, సమాధానం లేని ప్రార్థనలకు సమాధానాలు రావు. ప్రియమైన భార్యాభర్తలారా, ఒక్కసారి మన జీవిత భాగస్వామితో మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుందాం. 4వ నేరారోపణ. దేవుడు వాళ్ళ మీద మోపిన 4వ నేరారోపణలోకి వెళ్లే ముందు ఈ విషయంలో మరి ఇంపార్టెంట్ మాటలు ఉన్నాయి, చెప్తాను చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. గాడ్ హేట్స్ డైవర్స్. దేవుడు విడాకులని అసహ్యించుకుంటున్నాడు. ఒకసారి ఒక పెళ్లి కొడుకు 6 నెలల తర్వాత మా ఇంటికి వచ్చాడు. ఏంటయ్యా బాగున్నారా ఏంటని అడిగా. అంతా అయిపోయిన తర్వాత, సార్ మీరే కదా మా పెళ్లి చేసింది అన్నాడు. అవును నేనేనయ్యా. మీరే పెళ్లి చేశారు కాబట్టి విడాకులు కూడా మీరే ఇప్పియాలి సార్ అన్నాడు. చూడండి, అప్పుడు నేను చెప్పా ఈ వాక్యం చూపించి, అయ్యా దేవుడు విడాకులను అసహించుకుంటున్నాడు. గాడ్ హేట్స్ డైవర్స్. దేవుని సేవకులమైన మమ్మల్ని దేవుడి వివాహ బంధంలో భార్యాభర్తలను కలపమన్నాడే కానీ విడదీయమల్లా. దేవుడు జతపరిచిన వారిని ఎవ్వరూ వేరు చేయకూడదు అని ఆ సహోదరుడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాం. అద్భుతం జరిగింది. ఇప్పుడు ఆయన చక్కగా తన భార్యతో కాపురం చేసుకుంటున్నాడు. దేవుడు ఆ కుటుంబాన్ని నిండారుగా దీవించాడు, దీవిస్తూనే ఉన్నాడు. కనుక డైవర్స్ అనేది
దేవుని పిల్లలకు వాళ్ళ నోటి మాట కూడా ఆ మాట రాకూడదు. ఏ భర్త తన భార్యతో ఆ మాట అనకూడదు, ఏ భార్య తన భర్తతో ఆ మాట నోటికి రాకూడదు, మనసులో కూడా రాకూడదు. గాడ్ హేట్స్ డైవర్స్. ఇక నాలుగవది ఏంటో మనం చూద్దాం. నాలుగవదిగా వాళ్ళు చేసినటువంటి నేరం ఏంటో దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ నేరం? నంబర్ 4, ఆయాసపరిచారు దేవుణ్ణి తమ మాటల ద్వారా. ఆయాసపరిచారు దేవుణ్ణి తమ మాటల ద్వారా. 2వ అధ్యాయం 17 నుండి 3వ అధ్యాయం 6 వరకు. 2వ అధ్యాయం 17 నుండి 3వ అధ్యాయం 6 వరకు చూడండి. దేవుడు వాళ్ళ మీద ఏం నేరం మోపుతున్నాడు. 17వ వచనం, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెడుతున్నారు. మలాకి అంటున్నాడు యూదులతో, ఓ యోధా ప్రజలారా, మీ మాటల చేత దేవుణ్ణి ఆయాసపడుతున్నారు మీరు. వాళ్ళు ఏమన్నారో చూడండి. దేని చేత ఆయనను ఆయాసపడుతున్నామని మీరు అడుగుతున్నారే. మేమా ఆయాసపరిచామా? మేము ఎప్పుడు ఆయాసపరిచామండి ఆయన్ని అంటున్నారు. ఏమని ఆయాసపరిచారు, ఏం మాట్లాడారు ఇక్కడ రాసింది చూడండి. 17వ వచనం 3వ లైన్, దుర్మార్గులే యెహోవా దృష్టికి మంచివారు, ఆయన యందే వారి యందే ఆయన సంతోషపడతాడు. న్యాయకర్త అయిన దేవుడు ఏమయ్యాడు? ఇలాంటి మాటలు మాట్లాడటం ద్వారా దేవుని మనసును ఏం చేస్తున్నారంట? ఆయాసపడుతున్నారు. దుర్మార్గులే దేవుని దృష్టికి మంచివాళ్ళు అంట. ఈ మాట సరైందేనా అసలు? దుర్మార్గులు దేవుని దృష్టికి మంచివాళ్ళ? వాళ్ళ యందే దేవుడు ఆనందిస్తున్నాడా? మళ్ళీ ఏమంటున్నారో చూడండి. న్యాయకర్త యొగు దేవుడు ఏమయ్యాడు? ఈ దుర్మార్గులకు తీర్పు తీరుస్తా అంటున్నాడుగా. ఏడి? ఇంకెప్పుడు తీరుస్తాడు? మేము వచ్చిన తర్వాత తీర్పు తీరుస్తాడా? ఇట్లాంటి కఠినమైన మాటలు మాట్లాడటం ద్వారా, సనగడం ద్వారా, గొనగడం ద్వారా దేవుని మనసుని ఆయాసపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా అప్పుడప్పుడు దేవుని మీద సణుగుతూ ఉంటాం, గొణుగుతూ ఉంటాం. దేవా, నాకు అన్యాయం చేశారు పలానా వాళ్ళు, నువ్వెప్పుడు తీర్పు తీరుస్తావయ్యా అని దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. దేవుని మనసుని మన సణుగుళ్ళు గొణుగుళ్ళ ద్వారా ఆయాస పెడుతున్నామేమో మనం పరీక్షించుకోవాలి. దానికి ఆన్సర్ 3వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో మనం చూస్తాం. చూడండి దేవుడు ఏమంటున్నాడు. 3:1, న్యాయకర్తయగు దేవుడు ఏమాయను? ఈ ప్రశ్నకి దేవుడిచ్చిన జవాబే మొదటి 6 వచనాలు. ఇదిగో, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. నేను బాప్తిసమిచ్చి యోహాన్ని పంపిస్తా అంటున్నాడు. ఎందుకు? మెస్సయ్యాకు మార్గాన్ని సిద్ధపరచడానికి. 2వది, మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరే నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇక్కడ నిబంధన దూత అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ 6 వచనాల్లో యేసు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి రాయబడింది, 2వ రాకడ గురించి రాయబడింది. మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చాడు, 2వ రాకడలో తీర్పు తీర్చడానికి కొదమ సింహములాగా రాబోతున్నాడు. చూడండి, ఆయన వచ్చి ఏం చేస్తాడు? నిర్మలము చేస్తాడు. ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. 3వ వచనం, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉంటాడు. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యాన్ని చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. శుద్ధి చేస్తాడు. ఆయనకు లోబడితే శుద్ధి చేస్తాడు, లోబడకపోతే నిర్మూలం చేస్తాడు. నిర్మలము చేస్తాడు, నిర్మూలము చేస్తాడు. ఆయన మాటకు లోబడితే నిర్మలం, లోబడకపోతే నిర్మూలం చేస్తాడు. చూడండి, ఎవరెవరిని నిర్మూలం చేస్తాడు, ఎవరెవరికి తీర్పు తీరుస్తాడు. ఆయన న్యాయకర్తగా వచ్చి ఎవరికి తీర్పు తీర్చబోతున్నాడో 5వ వచనంలో మనం చూస్తాం. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా, మీరు లెక్క పెట్టండి, కౌంట్ చేయండి. ఎవరెవరికి తీర్పు? చిల్లంగి వాండ్ర మీద, వ్యభిచారుల మీద, అప్రమాణికుల మీద, నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టి
పరదేశులకు అన్యాయం చేయు వారి మీద దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ 5 రకాల ప్రజల మీద దేవుడు తన తీర్పుని ప్రకటించబోతున్నాడు. రెండవ రాకడ సమీపంలో ఉంది. ఆయన వచ్చినప్పుడు వీళ్ళందరికీ ధవళ సింహాసనం మీద కూర్చొని వాళ్ళకి తీర్పు తీర్చి వాళ్ళ నరకంలో పడేస్తాడు. 6వ వచనంలో దేవుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను, అన్మ్యూటబుల్ గాడ్. కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. నేను మార్పు లేని వాడిని కాబట్టి మీరు ఇంకా బతికున్నారు. ఇక 5వ నేరారోపణ ఏంటో చూద్దాం. ఆపివేశారు దేవునికి దశమ భాగాలు ఇవ్వడం. 7వ వచనం 7 నుండి 12 వరకు. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలు గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో మీ వైపు తిరుగుతామని మీరు అంటారు. దేవుడు అంటున్నాడు, నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతానంటే మేమా నీ వైపు తిరగాల? దేని విషయంలో తిరగాలి? అప్పుడు దేవుడు అంటున్నాడు 8వ వచనంలో, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. వాళ్ళు అంటున్నారు, మేమా నీ యొద్ద దొంగతనం చేశామా? దేని విషయంలో నీ యొద్ద దొంగిలితమని వాళ్ళు అంటున్నారు. ఆన్సర్ చూడండి, 8వ వచనం 3వ లైన్. 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. పాత నిబంధన ధర్మశాస్త్రంలో రాయబడింది 10వ భాగము ప్రతిష్టార్పణలు దేవునికి ఇవ్వాలి, దేవుని పరిచర్యకి ఇవ్వాలి, దేవుని మందిరానికి ఇవ్వాలి. అది మందిరం యొక్క పరిచర్యకి, యాజకుల యొక్క పోషణ కొరకు దాన్ని ఉపయోగిస్తారు. అయితే ఆనాటి యూదులు పూర్తిగా దేవునికి దశమ భాగాలు ఇవ్వడం మానివేశారు. దాంతో దేవుని మందిరం మూతబడిపోతుంది. యాజకులు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి పొట్టకూటి కోసం పొలాలు వెళ్తున్నారు. దేవుడు వాళ్ళతో ఒక మాట అంటున్నాడు 9వ వచనం, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుసునే ఉన్నారు, దానివల్ల మీరు శాపగ్రస్తులయ్యారు. 10వ వచనం ఒక పిలుపునిస్తున్నాడు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యంలు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమిటా దీవెనలు? మీ పంట తినేసే పురుగులను నేను గద్దిస్తా, మీ భూమి పంట నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో ప్రతి యూదుడు ధర్మశాస్త్రానుసారంగా దశమ భాగాన్ని దేవుని పరిచర్యకి ఇవ్వాలి. కానీ ఈ క్రొత్త నిబంధన కాలంలో కేవలం దశమ భాగం మాత్రమే కాదు, వర్ధిల్లన కొలది దేవుని పరిచర్యకు ధారాళంగా ఇవ్వాలని దేవుడు పౌలు గారి ద్వారా సెలవిచ్చాడు. కనీసం దశమ భాగం, దానికంటే ఎక్కువ. ఈ వాక్యాన్ని వినే మీరు మారు మనసు పొందకపోతే దశమ భాగాలు అర్పణలు ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే అర్పణలు దశమ భాగాలు కాదు ముఖ్యం, నీ హృదయాన్ని దేవునికి అర్పించాలి. మారు మనసు పొందని వారు దేవునికి అర్పణలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకని? మీరు మీ మనసే ఇవ్వలేదు దేవునికి, మీ అర్పణలు ఎవరికి కావాలి? మీ హృదయాన్నే సమర్పించలేదు, మీ దశమ భాగాలు ఎవరికి కావాలి? ఒకవేళ మీరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ప్రభు సాక్షులుగా మీరు జీవించేవారైతే మీకు ఒక బాధ్యత ఉన్నది. ఏమిటా బాధ్యత అంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆదాయంలో కనీసం దశమ భాగాన్ని దేవుని పరిచర్యకు ఇవ్వాలి. కేవలం దశమ భాగం మాత్రమే కాదు, వర్ధిల్లన కొలది దేవుని పరిచర్యకి ధారాళంగా ఇవ్వాలి. ప్రియులరా, గత 28 సంవత్సరాలుగా నేను నా భార్య కుటుంబముగా సంపూర్ణ సేవలో సాగుతూ ఉన్నాం దేవుని కృపను బట్టి. మా సాక్ష్యం ఏంటంటే, మా సేవలో లిటరల్గా భోజనం లేక పస్తులున్నాం. కానీ ఈ 28 సంవత్సరాలలో ఒక్క నెల కూడా దేవుని పరిచర్యకు దశమ భాగం ఇవ్వకుండా ఆపలేదండి. మేమెవరికి ఇస్తామంటే, మాకంటే బాధల్లో ఉన్నటువంటి తోటి దైవ సేవకులకు, అలాగా సహవాసం యొక్క నాయకులకు,
ఏజెన్సీ ప్రాంతాల్లో పరిచర్య చేసే మిషనరీలకి మేము పంపిస్తాం మా కానుక. విశ్వాసులైన వారు సంఘములో ఇవ్వాలి, దేవుని పరిచర్యకు ధారాళంగా ఇవ్వాలి. సంఘానికి 2 అవసరతలు ఉంటాయండి. మొదటి అవసరత సంఘాన్ని నడిపించడం, చర్చి యొక్క అవసరతలు. చర్చిలో కరెంటు బిల్లు కట్టాలి, బాప్తిజాలు లాంటి కార్యక్రమాలు ఉంటే ఖర్చులు ఉంటాయి, క్రిస్టమస్, న్యూ ఇయర్ లాంటి పండుగలు, ఈస్టర్ పండుగలు లాంటి పండుగలు వస్తే ఖర్చులు ఉంటాయి, ప్రతి నెల ఉండే ఖర్చులు ఉంటాయి, పండుగ సమయాల్లో ఉండే ఖర్చులు ఉంటాయి. గెస్ట్ స్పీకర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇది చర్చి యొక్క ఖర్చు. రెండవది, దానిలో పరిచర్య చేసే సంపూర్ణ సేవకులు ఉంటారు. ఆ సేవకుని కుటుంబాన్ని కూడా పోషించాలి. సంఘం ఈ 2 అవసరతలు ఉంటాయి. ఈ 2 అవసరతలు తీర్చాలంటే విశ్వాసులమైన మనం దేవుని పరిచర్యకి ధారాళంగా ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ఈ బైబిల్ స్టడీలో ఈ వాక్యాన్ని వింటున్న సోదరి సోదరులారా, ఇచ్చే విషయంలో మనం ఎలా ఉన్నాం, మనల్ని మనమే పరీక్షించుకుందాం. దేవునికిచ్చి దరిద్రులైన వాళ్ళు ఎవరు లేరు, దేవునికి ఇవ్వకుండా దీవించబడిన వాళ్ళు కూడా ఎవరు లేరు. దేవునికిచ్చి దరిద్రులైన వాళ్ళు ఎవరు లేరు, దేవునికి ఇవ్వకుండా దీవించబడిన వాళ్ళు ఎవరూ లేరు. దైవ సేవకునిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నా, దేవుని పరిచర్యకి ధారాళంగా ఇవ్వండి, దేవుని దీవెనలు పొందుకోనండి. చివరిగా 6వ నేరారోపణ, ఇది చెప్పి నేను ముగించేస్తాను. 6వ నేరారోపణ 13వ వచనం నుండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 13 నుండి 4వ అధ్యాయం 3 వరకు. అతిశయించారు దేవునిపై. చూడండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో. 13వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గురించి మీరు బహు గర్వపు మాటలు పలికి. అండర్లైన్ చేయండి. దేవుని గురించి ఏం మాట్లాడుతున్నారంట? గర్వపు మాటలు. ఏమిటి ఆ మాటలు? నిన్ను గురించి ఏమి చెప్పిద్దామని మీరు అంటారు. మేము ఎప్పుడు మాట్లాడాం గర్వంగా అంటున్నారు. ఏమంటున్నారు చూడండి, 14వ వచనం, దేవుని సేవ చేయటం నిష్ఫలం. యాజకులు అనుకుంటున్నారు దేవుని సేవ చేస్తే ఏమొస్తుంది, సేవకి వెళ్తే ఏమొస్తుంది అని. ఉద్యోగం చేసుకుంటే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే వస్తాయి. కానీ ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతిగా యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులు అవ్వటం వల్ల ఏం ప్రయోజనం? ప్రయోజనం ఏం లేదు. 15వ వచనం, గర్విష్ఠులే ధన్యులు, దుర్మార్గులే వర్ధిల్లుతారు, వారే సంరక్షణ పొందుతారని మీరు చెప్పుకొనుచున్నారు. ఇవి అతిశయమించే మాటలు, గర్వపు మాటలు. ఇక్కడ ఒక వార్నింగ్ ఉందండి మన అందరికీ. 16వ వచనం, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే యెహోవా చెవియొగ్గి ఆలకించును. మనం ఇద్దరు విశ్వాసులను కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, ఇద్దరు సేవకులు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడట. దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడతాం. మనం అనుకుంటాం ఎవరు వింటలేదులే అనుకుంటాం, అటు ఇటు చూస్తాం ఎవరన్నా ఉన్నారా పక్కన అని. ఎవరు లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం. కానీ మనం మాట్లాడుకునే ప్రతి మాట దేవుడు వింటా ఉన్నాడు. దుర్మార్గులే వర్ధిల్లుతున్నారని మీరు అంటున్నారు కదా, గర్విష్ఠులే ధన్యులని మీరు అంటున్నారు కదా. దేవుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాడు. 4వ అధ్యాయం 1వ వచనం, ఎలయనగా నియమింపబడిన దినం ఒకటి వస్తూ ఉంది, కొలిమి కాలునట్లు అది కాలుతుంది, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉంటారు. మీరేమంటున్నారు ఇందాక? గర్విష్ఠులే ధన్యులు, దుర్మార్గులే వర్ధిల్లుతారు. కానీ ఒక రోజు ఉంది, తీర్పు దినం. ఆ దినాన గర్విష్ఠులు దుర్మార్గులు పొయ్యిలో కాలే కట్టెల్లాగా మాడి మసైపోతారు. 3వ వచనం, అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇందాక వాళ్ళు ఏమంటున్నారు, మాకేం లాభం, దేవుని సేవ చేస్తే ఏమొస్తుంది, ఆయన ఆజ్ఞలు గైకుంటే ఏమిటి లాభం? ఆ లాభం ఏంటో చెప్తున్నాడు. 2వ వచనం, దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవిస్తే మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేస్తారు. ఆనందం, ఆరోగ్యం, నెమ్మది దేవుడు వాళ్ళకిస్తాడు. 3వ వచనం, నేను నియమించబోయే దినమున దుర్మార్గులు మీ కాళ్ళ కింద ధూళి వలె ఉంటారు, మీరే వారిని అణగదొక్కుతారని సైన్యములకు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవ చేయటం వేస్ట్, అలాంటి మాటలు మాట్లాడకూడదండి. దేవుని సేవ చేసే సేవకులకి ప్రతిఫలం ఈ భూమి మీద కాకపోయినా పరలోకంలో దేవుడు అద్భుతమైనటువంటి కిరీటాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. వాడబారని మహిమ కిరీటం, జీవ కిరీటాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక దేవుని సేవకులారా, పరలోకంలో దేవుడిచ్చే కిరీటాల వైపు చూసి ఈ భూమి మీద నమ్మకంగా పనిచేయాలి, ఆసక్తితో పనిచేయాలి. 1 కొరింథీ 15:58 రాయబడింది, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుడు ఒకరోజు ప్రతిఫలం ఇస్తాడు మనకి. చివరిగా అపెండిక్స్ ఏంటో చూడండి. అనుబంధం 4వ వచనంలో ఏముంది? మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రాన్ని, దాని కట్టడలను, విధులను మీరు జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ ద లా. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితం సక్రమంగా ఉంటుంది. చివరిగా ఒక వాగ్దానం చేస్తున్నాడు. భయంకరమైన మహాదినం రాకముందు 5వ వచనం, ప్రవక్తయగు ఏలియాని మీ దగ్గరకు పంపిస్తా. నేను వచ్చి దేశాన్ని శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పుతాడు. ఈ మాట లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో లోకా భక్తుడు ఈ యొక్క వచనాన్ని కోట్ చేశాడు. బాప్తిసమిచ్చి యోహాను పుట్టిన తర్వాత తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పుతాడని అక్కడ లూకాసు వార్త 1:17లో రాశాడు. చివరిగా నేర్చుకోవలసిన పాఠాలు. దేవుని ప్రేమను ఎన్నడూ అనుమానించకూడదు. అది మొదటి పాఠం. దేవుని ప్రేమను ఎన్నడూ అనుమానించకూడదు. 2వ పాఠం, దేవునికి శ్రేష్టమైన వాటిని అర్పించాలి. శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన సామర్థ్యం, శ్రేష్టమైన సంపద దేవునికి ఇవ్వాలి. 3వది, దైవ సాక్షిగా వివాహం చేసుకున్న భార్యకు లేదా నీ భర్తకు ఎన్నడూ అన్యాయం చేయకూడదు. పెళ్లినాటి ప్రమాణాలను నిలబెట్టుకోవాలి. జీవితాంతం ఆ ప్రమాణాలకి కట్టుబడి ఉండాలి. నీ భార్యను తప్ప, నీ భర్తను తప్ప ఇతరులు ఎవ్వరిని ఆశించకూడదు. హృదయంలో కూడా ఆశించకూడదు. 4వ పాఠం, మన యొక్క మాటల ద్వారా దేవుని మనసుని ఆయాసపరచకూడదు. చివరిగా 5వ పాఠం, దేవుని పరిచర్యకు ధారాళంగా ఇవ్వటం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. 1 నిమిషం మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. మలాకీ గ్రంథ బైబిల్ స్టడీ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడు దేవునితో. ప్రభువా, నేను ఎన్నడూ నీ నామాన్ని అవమానపరచను, నీ ప్రేమను అనుమానించను. ప్రభువా, నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించేవయ్యా. నీ ప్రేమను గుర్తు చేసుకొని నీ కృతజ్ఞతలు చెల్లించే కృపనిమ్మని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నీకు ఇచ్చిన భర్తను బట్టి, భార్యను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నావా? ప్రార్థన చేసుకో. నా పెళ్లినాడు నేను చేసిన ప్రమాణం నా జీవితకాలం నిలబెట్టుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. దేవునికి శ్రేష్టమైన వాటిని అర్పించాలి. దేవుని పరిచర్యకు ధారాళంగా ఇచ్చే మనసు నాకు కూడా ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రి వేళ ఏర్పాటు చేయబడిన ఈ బైబిల్ స్టడీలో ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమించావు ప్రభు. అనేకసార్లు నీ ప్రేమను మేము అనుమానించేవారిగా ఉన్న మమ్మల్ని క్షమించండి దేవా. శ్రేష్టమైన వాటిని నీకు అర్పించడానికి సహాయం చేయండి. మందలో మగది ఉండగా కుంటిదాన్ని గుడ్డిదాన్ని అర్పించే వంచకుడు శాపగ్రస్తుడవుతాడని మీరు హెచ్చరించారు. కనుక నీ యందు భయభక్తులు కలిగి శ్రేష్టమైన వాటిని అర్పించడానికి సహాయం చేయండి. మా జీవిత భాగస్వామితో మేము చేసిన ప్రమాణాలు మా మరణ పర్యంతం నిలబెట్టుకోవడానికి సహాయం చేయండి. మా మాటల ద్వారా అనేకసార్లు నిన్ను ఆయాసపరిచాం, మమ్మల్ని క్షమించండి ప్రభు. నీ పరిచర్యకు ధారాళంగా ఇచ్చే మనసు మాకు అనుగ్రహించమని, తద్వారా నీ దీవెనలు పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం.
హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.